హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి స్పైసీ వీడియోతో వచ్చేసాను. స్పైసీ వీడియో ఏంటి అని చూస్తున్నారా? తెలంగాణ అంటే స్పైసీ, స్పైసీ అంటే తెలంగాణ కదా. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. అదే అండి మన తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ విత్ బగారా రైస్. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లో ట్రై చేయండి, మామూలుగా ఉండదు. అడుగున ఒక చుక్క కూడా మిగలకుండా తినేస్తారు. ఇప్పుడు మనం దంచుకుంటున్న వెల్లుల్లి ముద్ద కర్రీలో వేయగానే మీ చుట్టుపక్కల ఇళ్ళల్లోకి కూడా వెళ్తుంది ఆ స్మెల్. మసాలా ముద్ద కోసం ఒక చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి, 3 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం చెక్క వేసి దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక టొమాటో, 3 మిర్చీలు, 3 చిన్న ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్, మిర్చీలు, ఆనియన్స్ వేసి ఆనియన్స్ పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకోండి. తొందరగా కలర్ మారుతాయి. ఇక ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక మనం దంచుకున్న వెల్లుల్లి ముద్ద, కొంచెం పసుపు కూడా వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చికెన్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా అడుగు నుంచి కలిపి మూత పెట్టుకొని 30% ఉడకనివ్వాలి. 30% ఉడికినాక మూత తీసి ఒకసారి కలిపి 2 స్పూన్స్ కొబ్బరి పొడి, టొమాటో వేసి మళ్ళీ మొత్తం కలిపి మూత పెట్టి 50% ఉడకనివ్వాలి. ఆయిల్లోనే ఉడకనివ్వాలి. మూత తీసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి ఇక అన్ని ముక్కలకు కారం పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని కారం కొంచెం ఉడకనివ్వాలి. కారం కొంచెం ఉడికినాక అడుగు పట్టకుండా కొన్ని వాటర్ పోసుకొని కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకుంటే మన స్పైసీ చికెన్ రెడీ అయిపోతుంది. ఇక పెండ్లి భోజనాల్లో బగారా రైస్ లాగా మన ఇంట్లో కుదరదు కదా, అయితే ఇలా ట్రై చేయండి. రైస్ని 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. బగారా వేయడానికి ఒక బౌల్ పెట్టుకొని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ పోసుకొని నేను వీడియోలో చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోండి. 2 మిర్చీలు, ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేయండి. కొంచెం పుదీనా, ఇక కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక ఉడకనివ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాక నానబెట్టుకున్న రైస్ని కూడా వేసి స్లోగా కలపండి. రైస్ నానింది కాబట్టి విరిగిపోతుంది. ఇక మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే ఈ బగారా రైస్ అచ్చం పెండ్లిల్లో భోజనాలకు పెట్టినట్టే ఉంటుంది.